అంశం చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులను తారుమారు చేశారని నమోదైన కేసులో రిమాండ్ విధించింది. పీటీ వారెంట్పై కాకాణిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించి రిమాండ్ విధించారు. ఆగస్టు 7 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికే పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, మొత్తానికి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే పీటీ వారెంట్పై గతంలో ఏదైతే వెంకటాచలం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో భూ రికార్డులు తారుమారు చేశారు, మెజిస్ట్రేట్ ముందు కూడా వర్చువల్ ప్రకారం ఏదైతే హాజరుపరిచారు అదే వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి హాజరుపరిచారు. అదే వాదనలు వినడం జరిగింది. అంటే ఆగస్టు వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా ఈ యొక్క రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కాకాని సంబంధించినటువంటి శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే 2 నెలల పైగా కూడా అక్రమ మైనింగ్ కేసుతో పాటు పలు రకాలైనటువంటి కేసులు నమోదు కావడంతో ఒక్కొక్క కేసుకు సంబంధించి రిమాండ్ లో పొడిగింపు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక హై టెన్షన్ అయితే కొనసాగుతుంది. నెల్లూరులో ఇప్పటికే పొలిటికల్ హీట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో తొలితిగా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో దాదాపు 2 నెలలు పైగా ఉన్నారు. తొలిత ఆయన మైనింగ్ కేసు సంబంధించినటువంటి రుస్తుం మైన్స్ సంబంధించినటువంటి తటపర్తి రుస్తుం మైన్స్ కు సంబంధించి అక్కడ పేలుడు పదార్థాలతో పాటు అక్కడి నుంచి డంపింగ్ చేసిన తర్వాత వైట్ కాజిన్ అక్రమంగా దాదాపు 250 కోట్ల మేరకు కూడా ఇటు చైనాకి ఇతర దేశాలకి తరలించారనే ఉద్దేశంతో మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి కేసు నేపథ్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తే మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఇటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యవహారంలో ఆయన మీద 2వ కేసు నమోదు చేశారు. అదేవిధంగా కృష్ణాపట్నం కోర్టుకు సంబంధించినటువంటి పరిధిలో వసూలు ఏదైతే టోల్ ప్లాజాను పెట్టి వసూలు చేశారు అక్రమంగా అంటూ కూడా ఆయన మీద మరో కేసు నమోదు చేశారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ ఫోర్జరీ సంతకం చేసి దాదాపు కూడా గ్రావెల్ ను అక్రమంగా తరలించారని చెప్పి మరో కేసు నమోదు చేశారు. అదేవిధంగా వెంకటాచలం కనుపూరు చెరువుకు సంబంధించినటువంటి గ్రావెల్ మాఫియాలో కీలక పాత్రగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. అదేవిధంగా మరో కేసు కూడా ప్రస్తుతం వెంకటాచలం సంబంధించినటువంటి ఇటు ఏదైతే భూమికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఏదైతే రికార్డ్స్ ఉంటాయో వాటన్నింటినీ తారుమారు చేసినటువంటి కేసులో 13వ నిందితుడిగా ఉన్నారు. సో ఈ కేసుల్లో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కేసుపై ఇంకొక కేసు ఒకపై ఇంకో కేసు ఉండడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు కూడా ఇప్పటి వరకు 2 నెలల పైగా కూడా ఇంకా ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. నిందితుడు ఎవరైతే బెరదగోలు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో ఆయన 21వ తేదీ హైదరాబాద్ అరెస్ట్ చేయడం జరిగింది. బెరదగోలు శ్రీకాంత్ రెడ్డి దొరికిన తర్వాత ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి వాగ్మూలంలో దాదాపు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కాదు, ఇందులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కీలకంగా ఉందని చెప్పి తేల్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ కూడా దీంట్లో పాత్ర ఉండడం తెలియడంతో ఒక్కసారిగా కూడా ఒక హై టెన్షన్ అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ప్రధానంగా ఈ యొక్క అక్రమ క్వాడ్స్ వ్యవహారం అంతా కూడా నెల్లూరు నుంచి తాడేపల్లి వరకు కూడా ఇందులో ప్రధానంగా లావాదేవీలు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన దాదాపు 100 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ల నుంచి అంటే బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి వారి యొక్క కుటుంబ అకౌంట్ల నుంచి అనిల్ కుమార్ యాదవ్కి అత్యంత సన్నిహితులైనటువంటి వారి కుటుంబాల నుంచి కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఏ అకౌంట్ల ద్వారా వెళ్ళాయనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. ఈ యొక్క మైనింగ్ కేసు ఏదైతే ఉందో వైట్ కాజ్ ఏదైతే ఉందో దాదాపు కూడా వెంకటాచలం ఏదైతే పొదలకూరుకు సంబంధించినటువంటి తటపర్తి రుసుం మైన్స్ నుంచి దాదాపు 250 కోట్ల మేరకు వెళ్ళిందనేది పొదలకూరు పిఎస్లో కేసు. ఈ కేసు తీగలాగితే దొంగ బయటపడినట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా రేపో ఎల్లుండో నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకైతే
పిలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలల పైగా కూడా ఈ యొక్క 5-6 కేసుల మీద ఆయన రిమాండ్లో ఉన్నారు. కొన్ని కేసులు ఆయనకి ఆల్రెడీ ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే మరికొన్ని కేసులు కూడా ఆయన మెడకి ఉచ్చు బిగించుకుంటున్నటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్ల కాలం పాటు ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని రావాల్సినటువంటి వాటన్నిటిని కూడా గండికొట్టి సొంత స్వభావానికి, సొంత లాభాలకు ఆయన జేబు నింపుకున్నటువంటి వైనాన్ని పోలీసులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూటమి నేతలంతా కూడా ముందుకు కదిలిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. వైట్ క్వాజ్ అనేది తెల్ల బంగారంగా పేరు పొందింది. ఈ యొక్క వైట్ క్వాజ్లో దాదాపు కూడా నెల్లూరు టు తాడేపల్లి వరకు అనేక మంది దీంట్లో కీలక పాత్రలు వహించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి అనిల్ కుమార్ యాదవ్ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు వస్తే ఎలాంటి నిజాలు నిగ్గు తేలుస్తాయి అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా కొనసాగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మరో ఇంకో 2-3 నెలల పాటు కూడా ఈ యొక్క రిమాండ్లో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరి ఆయన ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలుకి అనిల్ కుమార్ యాదవ్ను కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఒక్కొక్కరికి విచారణ చేపట్టడంతో, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణకు పిలవడంతో ఒకవైపు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన కూడా కోవూరు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలపై కూడా ఈరోజు ఆయన విచారణకు పిలిచారు. సో మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతల్లో ఒక ఆందోళన కొనసాగుతుంది. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఉండబోతున్నాయో మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మొత్తానికైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది పరిస్థితి అయితే ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.